तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ గాడు అదేనండి, సూడాబుడ్డి సాలేగాడు, హైదరాబాద్ చెక్కేగాడు, హిజిడీకి ఔలాద్ గాడు. వానికి మిగతా వీడియో ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా సూడాబుడ్డి, రే సూడాబుడ్డి సాలేగా వచ్చాయి. మొదలు పెడదామా? కాలేజ్ పాపల బస్సు ఏ సీటు సూపర్ అయ్యా. బలుపా, అహంకారమా, ఏం కన్నులు నెత్తికొచ్చినాయా? లేకపోతే మనకు గడవదు. హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. ఇప్పుడా సరే చూద్దాం. ఇప్పుడు ఈ మూవీస్ మీద పడ్డాడు మన బత్తాయి. ఏంటంటే హిందూ మతానికి దీన్ని చాలా కలంకం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తున్నాయి అంటే చూద్దాం ఏం చెప్తాడు. చెప్పరా బత్తాయి. అయితే మరి ఏ రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుని విమర్శించచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వీటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. సొల్లు మాట్లాడుతున్నాం కదా, ఎదుటోడు వింటాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కదా. ఒరే లుచ్చా కొడక, సొల్లు మాట్లాడుతున్నాం కదా అని వింటాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం కదరా సాలే. అది నిన్ను ఎవడు వినమన్నాడు రా లుచ్చా నా కొడక. నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్నావు, కమ్యూనిస్టు నా కొడుకు. నీకేం సంబంధం? అది హైందవ ధర్మానికి హైందవులకు సంబంధించిన మ్యాటర్ అది కదా. ప్రేక్షకులు, నిన్ను ఎవడు వినమన్నాడు? నువ్వు నాస్తికుడు అన్నప్పుడు, కమ్యూనిస్టు అన్నప్పుడు నువ్వు ఎలాంటి వీడియోలు చూడాలి? కమ్యూనిస్టు వీడియోలు, నాస్తికుల వీడియోలు, హేతువాదుల వీడియోలు, ఇలాంటి వీడియోలు చూడాలి. ఇలాంటి హైందవ వీడియోలు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసేయాలి. నిన్ను ఎవడు వినమన్నాడు? నిన్ను ఎవడు చూడమన్నాడు? అది చెప్తున్నది అనంత శ్రీరామ్ హిందువుల కోసము కదరా సాలే. నువ్వు హిందూ కాదు కదరా, నువ్వెందుకు వింటున్నావు? వినకు కదా. ప్రేక్షకులు, ఈయన కొడుకుని, ఈయన లుచ్చా కొడుకుని ఎవడు వినమన్నాడండి? ఫార్వర్డ్ చేసేయాలి అది వీడియోని. నిన్ను ఎవడు వినమన్నాడు? నీకు సంబంధం అది హైందవులకి హిందువులకు సంబంధము. నువ్వు నాస్తిక నా కొడుకు, కమ్యూనిస్టు నా కొడుకు, నీకేం సంబంధం రా? నిన్ను ఎవడు వినమన్నాడు కదా. ప్రేక్షకులు, మళ్ళీ ఈ మాట మీద మీరు ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ నాస్తికుడు, కమ్యూనిస్టు అని చెప్పుకొనబడే ఈ లుచ్చా నా కొడుకులు మైండ్ సెట్ ఇలా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు హైందవ ధర్మం గురించి, హిందువుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వీనికి ఏం సంబంధం అండి కదా. వీని ఎవడు వినమన్నాడు? పోనీ నీ వింటే నువ్వేమి హైందవుడువా? ఎవరా నా కొడక? చెప్పు వేస్తాల ముందు చెప్పు. నాకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ అనంత శ్రీరామ్
అంతేనా? హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం ఏంటి? హైందవ ధర్మం ఒక వ్యక్తిత్వమా? వ్యక్తిత్వం అంటే ఏంటి? హైందవ ధర్మ వ్యక్తిత్వ హననమా? అంటే వింటున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు అంటే హైందవ ధర్మాన్ని కించపరచడం అనాలా, లేదా హైందవ ధర్మ హననం అనాలా? ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం ఏంటి? మళ్ళీ ఇదేందో అంటే వింటున్నాం కదా సొల్లు, నువ్వు ఒక రచయితవి, నువ్వు ఇప్పుడు అంత పెద్ద సభలో అంతమంది బత్తాయిలు, పాపం అంతమంది ఆలల్లో పిల్ల బత్తాయిలు, పుచ్చు బత్తాయిలు, పండు బత్తాయిలు, ముసల బత్తాయిలు, ఎన్ని బత్తాయిలు ఉంటాయో వాటికి తెలియదు పాపం. వాటికి వాట్సాప్ నుంచి ఏదొస్తే అదే. ఇటు నీలాంటి रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. ఒరే లుచ్చా కొడక, ఏమంటున్నావురా? మా హైందవుల్ని అందులో ఎంతమంది వచ్చారు? అందులో పుచ్చు బత్తాయిలు, పిల్ల బత్తాయిలు, ముసల బత్తాయిలు అంటున్నారు. సాలే, మా హైందవుల్ని, హిందువుల్ని కించపరిచి మాట్లాడుతున్నావు కదా లుచ్చా నా కొడక, గాడిద నా కొడక. నిన్ను ఎవడు వినమన్నాడు రా? హైందవులు వింటారు, వాళ్ళ తిప్పులు అది. నిన్ను ఎవడు వినమన్నాడు? సాలే, దీని గురించి మాట్లాడమని నిన్ను ఎవడు అడిగాడరా లుచ్చా కొడక? హైందవ వ్యక్తిత్వ హరణం అంటే వాళ్ళ వ్యక్తిత్వం అంటే ఉండదు ఏమరా? మీలాంటి నాస్తిక నా కొడుకులకి, హేతువాదులు నా కొడుకులకి, కమ్యూనిస్టు నా కొడుకులకి వ్యక్తిత్వం అంటే ఏంటో తెలియదు మీకు ఏమరా? అవలేదా? ప్రతి ఒక్క దానికి వ్యక్తిత్వం ఉంటుంటుందిరా. వ్యక్తిత్వం హరణం ఏంటి అంటే నీకు తెలియకుంటేంరా? ఆయన పాటల రచయితరా అనంత శ్రీరామ్ గారు, ఆయన కాలు గోటికి ధూళికి కూడా నీకు సంబంధం కాదు లుచ్చా కొడుకు. నీవు వచ్చి మాట్లాడతావు. వ్యక్తిత్వం అంటే ఏందో నీకు తెలీదు కదరా? చదువుకుని వస్తే కదా సనాతన ధర్మ గ్రంథాలని, సంస్కృతాన్ని చదివి చస్తే కదా. బ్రిటిష్ లంచ కొడుకులు పుట్టినోళ్ళు ఉంటారు మీరు. వాళ్ళు నేర్పిన ఒక ఇంగ్లీష్ ఒక 4 ముక్కలు నేర్చుకుని వచ్చేసి మాట్లాడుతుంటారు కదా ప్రేక్షకులు. చెప్పు వేస్తారు, ఇంకా ముందు చెప్పు, అంతం చూస్తానులే, చెప్పు. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. బత్తాయిలు ఏమన్నా చెప్తే కదే. సరే కమాన్ పెట్టు. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్య అభ్యాసం జరిగింది కాబట్టి. తప్పులేదు, ఎవరైనా సరే ఎక్కడైనా చదువుకోవచ్చు. నువ్వు హైందవ శిశు మందిర్లో నువ్వు చదువుకుంటావా, మదర్సాలో చదువుకుంటావా, మిషనరీ స్కూల్లో చదువుకుంటావు, అది నీ ఇష్టం. కానీ అప్పుడు దానికి దీనికి ఏంటి లింకు? తప్పు లేదు అన్నప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడతావురా? దానికి దీనికి ఏంటి లింక్ అంటే లింక్ ఉంటుంది. నీకు చెప్పాలనా? లుచ్చా కొడుకుకి, గాడిద కొడుకు చెప్పాలనా? నువ్వు ఎవడు వేసాలి అడగడానికి? దానికి దీనికి లింకు ఏమి అంటే అడగడానికి నీకేం అర్హత ఉందిరా సాలే? నువ్వు హైందవుడువా? నువ్వు హైందవుడు అయితే కదా అడగగలసింది. అక్కడ వచ్చిన ఎంతమంది హైందవ శంకరావానికి వచ్చారు కదా, అక్కడ వచ్చిన హిందువులు అడగాలి కదరా. దానికి దీనికి ఏం సంబంధం అండి శ్రీరామ్ గారు అని వాళ్ళు అడగాలి కదరా లుచ్చా కొడక. నువ్వు ఎవడరా అడగడానికి? నువ్వు నాస్కుడు అన్నప్పుడు మా హైందవ ధర్మానికి నీకు ఏంట్రా సంబంధం కదా ప్రేక్షకులు? లుచ్చా నా కొడక. నీకే తెలియాలి, అందుకని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా? ఓకే చెప్పు. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మం హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. చదువు కానీ నాకు డౌట్ ఉంది మధ్యలో. హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అంటున్నావు. మీ బత్తాయిలందరూ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఐదర్ అటుండాలా లేకపోతే ఇటుండాలా స్టేట్మెంట్కి. ఎరా అనంత శ్రీరామ్, ఐదర్ అటుండాలా లేకపోతే ఇటుండాలా రా అని ఎందుకు అంటున్నానో వ్యూవర్స్కి మళ్ళీ చెప్తా, ముందుకు తీసుకెళ్ళి చెప్తా. నేను లుచ్చా నా కొడుకు, గాడిద నా కొడుకు, హిజడికి ఔలాద్, పిచ్చి నా కొడుకు అని నేను ఎందుకు తిడుతున్నాను నేను ముందు చెప్తాను, సరేనా? చెప్పు రసాలే. లేకపోతే ఇటుండాలా ఎందుకు అంటున్నాను ఇతన్ని ఇలాగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, అంటే అటుండాలి ఇటుండాలి ఎందుకు అంటున్నానంటే, ఒకవైపేమో సనాతన ధర్మం
హైందవ ధర్మం అసలు ఎవరు ఏం చేసినా చెయ్యాలనుకున్న వాళ్ళు మట్టి కరిసిపోతారు, చేయాలనుకున్న వాళ్ళు చచ్చిపోతారు, చేయాలనుకున్న వాళ్ళు ఏదో అయిపోతారు, కానీ హైందవ ధర్మాన్ని ఎవడో ముట్టుకోలేడు అని ఒకవైపు చెప్తారు. ఇంకోవైపు ఏమో ఇదిగో ఇట్లా అంటే ఒక మూవీలో తీసే సీన్స్ను బట్టి హైందవ ధర్మం హననం అయిపోద్దా, హైందవ ధర్మం అంతమైపోద్దా? ఇది హిందూ ధర్మాన్ని కించపరచడం కాదా అనంత శ్రీరామ్? జరా ఇది హిందూ ధర్మాన్ని కించపరచడం కాదా? చెప్పానా అంటే సినిమా నేను చెప్తూనే ఉన్నాను కదా, వీడు వెధవన్నర వెధవ, లుచ్చా కొడుకు, గాడిద కొడుకు అని నేను చెప్తూనే ఉన్నాను కదా. ఒరే లుచ్చా కొడక, అనంత శ్రీరామ్కి ఏమంటున్నారో నీవు? ఉంటే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు అంటున్నావు కదరా లుచ్చా కొడక. నువ్వు ఎటు ఉన్నావురా? నువ్వు ఉంటే నాస్తికుడిగా ఉండు, లేదా కమ్యూనిస్ట్గా ఉండు, లేదంటే హిందూగా ఉండు. నువ్వు అటు ఇటు ఎందుకున్నావురా సాలేగా? హైందవ ధర్మం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారా సాలేగా? అవరా లుచ్చా కొడక. ఒక సినిమా మూవీ తీసంటే హైందవ ధర్మం హరణం అవుతుందని చెప్పాడు, కానీ హైందవ ధర్మం నాశనం అయిపోతుంది, హైందవ ధర్మం కలర్ చేస్తారని చెప్పాడా? లుచ్చానా కొడక. హైందవ ధర్మాన్ని సినిమాలు తీస్తున్నారు కదా, ఆ సినిమాలో పాత్రలు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా, చెడ్డ వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు కాబట్టి ఆయన క్షమాపణను కోరికేసి మళ్ళీ ఆ మాట చెప్తున్నాడు రా లుచ్చా కొడక. నువ్వు ఉంటే నాస్తికుడిగా ఉండు, లేదంటే హిందూగా ఉండికేసి ఈ ప్రశ్నలు అడగరా, నీకు అర్హత ఉండుందిరా లుచ్చా కొడక. సో అర్థమైంది కదా ప్రేక్షకులు, వీనికి లుచ్చా కొడుకు, గాడిద కొడుకు ఎందుకు అంటున్నాను? అనంత శ్రీరామ్ గారికి అంటున్నామంటే ఉంటూ అటే ఉండు ఇటు ఉండు. నువ్వు ఎటు ఉన్నావురా? నువ్వు అటు లేదు ఇటు లేవు కదరా. మనుషుల్లో ఆడ మగ రెండు జాతులు ఉంటావురా, నువ్వు రెండుకు తప్పినట్టు ఉండవు కదా, నువ్వు మూడో టైపా? అవరా సాలే చెప్పు. పొట్టోడికి దోలు తీరిపోయింది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. తీసే చిన్న చిన్న సీన్లు 2.5 గంటల సినిమాని తీస్తే దాంట్లో 1-2 నిమిషాలు ప్లే చేసే సీన్ల వల్ల, ఆ సన్నివేశాల వల్ల హైందవ ధర్మం అంటే ఒక మతమే హననం అయిపోద్దా? ఎరా ఇందుకు గదంటారు మళ్ళీ బత్తాయిలు అనేది. ఆ ఉండే ప్రజల్లో కానీ అన్నీ కూడా విషం నింపటం కాదు ఇది. ఒరే లుచ్చా కొడక, ఒక సినిమాలో ఒక మూవీలో ఒక సీన్ తీసినట్టే హైందవ ధర్మం హరణమైపోతుందా అంటే అడుగుతున్నావు కదరా సాలే. ఇప్పుడు నువ్వు ఉన్నావురా లుచ్చా కొడక ప్రశ్నగాడ, నిన్ని బట్టలు ఇప్పదీసి మూవీలో చూపిస్తే ఎలా ఉంటుందిరా? నీ మానం హరణమవుతుందా లేదరా? లుచ్చా కొడక అదేరా హరణం అంటే. ఒక సినిమాలో మా హైందవ గ్రంథాలని వాడుకొని తీసే సినిమాల్లో మంచి క్యారెక్టర్ని చెడ్డగా చూపిస్తున్నారు, చెడ్డ క్యారెక్టర్ని మంచిగా చూపించి జనాలలో అదే నిజమని చెప్తున్నారు రా లుచ్చా కొడక. ఆదన్నుంటే హైందవ ధర్మంలో గ్రంథాల్లో ఏముంది కదా అది హరణమవుతుంది అని చెప్తున్నాడు రా లుచ్చానా కొడక. నీలాంటి నాస్తిక కమ్యూనిస్ట్ నా కొడుకులు ఉంటారు కదా, అలాంటి కొడుకులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చికేసి సినిమాలు తీసి మా హైందవ ధర్మాన్ని హరణం చేస్తున్నారు, కించపడుతున్నారు అని చెప్తున్నాడు. దాని విరుద్ధంగా పోరాడాలని చెప్తున్నాడు. నీకు వచ్చిన నొప్పి ఏంట్రా? నీ గుద్దయ్యం నొప్పి ఏంట్రా చిల్లర సాలే కదా ప్రేక్షకులు? నీ నా కొడుకుకి ఏం నొప్పి అయింది? నీకు సంబంధం లేదు కదా అది. హైందవులకు సంబంధం, హిందువులకు సంబంధం. నువ్వెవడరా నాస్తిక కమ్యూనిస్ట్ నాగులు కుక్క? నువ్వు దాని గురించి మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడుతున్నావురా మళ్ళా కదా? చెప్పు ఎప్పుడైనా రానే ఇప్పుడు వ్యక్తపరచడం నువ్వు. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది చెప్పు. కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ.
వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. నిజమా? కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. వినోదం కోసం వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భారతాన్ని, వాల్మీకి రాసిన రామాయణాన్ని, వ్యాసుడు రాసిన భారతాన్ని వక్రీకరించారని చెప్తున్నావు నువ్వు, అంతేనా? నీ దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి అనంత శ్రీరామ్? అంటే వక్రీకరించారు అని ఎలా చెప్తున్నావు? నువ్వు చూసావా? వాల్మీకి రాసినప్పుడు పక్కనే కూర్చొని రాయండి సార్, రాయండి అని చెప్పని చూసావా? చూసారా? విన్నారా? మీరు విన్ని గాడిది కొడుకు అనొచ్చా లేదా చెప్పండి. మీరే ప్రేక్షకులు కామెంట్లు తెలియజేయండి. విని గాడిద కొడుకు, లుచ్చా కొడుకు అని అనొచ్చా? ఏమంటున్నాడు అనంత శ్రీరామ్కి? వాల్మీకి రామాయణం వాల్మీకి రాసింది నువ్వు పక్కన కూర్చొని చూసావా అంటే అడుగుతున్నాడు ఈ లుచ్చా కొడుకు. ఒరే లుచ్చా కొడక, వాల్మీకి రాసినప్పుడు అనంత శ్రీరామ్ పుట్టలేదు, నువ్వు పుట్టలేదురా లుచ్చా కొడక. వాల్మీకి రాసిన రామాయణం గ్రంథం ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఆ గ్రంథాన్ని ఉపయోగించి వక్రీకరించి సినిమాలు తీసుకున్నారు అని చెప్తున్నాడు రా లుచ్చా కొడక. ఒరే ఇప్పుడు నువ్వు పుట్టావు కదా మీ అమ్మ నాన్నకి, నువ్వు పక్కన కూర్చొని చూసావు మీ అమ్మ నాన్న చేసుకుంటేనే నువ్వు పుట్టావు అనికేసి. మీ అమ్మ నాన్న కాపురం చేసుకుంటేనే నువ్వు పుట్టావని నువ్వు చూసావా? చెప్పవే సాలే కదా ప్రేక్షకులు. కరెక్ట్ ఉందా నేను అడిగేది? వాడు అడిగేదానికి నేను అడిగేదానికి కరెక్ట్ ఉంది కదా? కామెంట్లో చెప్పండి. చెప్పరా సాలే చెప్పు. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వ్యాసుడు భారతుడు రాసినప్పుడు నువ్వు పక్కనే ఉండి గ్లాసులు అందించావా? నీకు ఎట్లా తెలుసు ఇది వక్రీకరించారని? చూసారా ఈ లుచ్చా కొడుకు అడిగే ప్రశ్న? ఇది ప్రశ్నేనా? నువ్వు ఎట్లా చెప్తున్నావు వక్రీకరించి? వాల్మీకి రాసేటప్పుడు నువ్వు గ్లాసులు నీళ్ళు అందించావా అంటే అడుగుతున్నాడు లుచ్చా కొడుకు. ఒరే లుచ్చా కొడుక, రామాయణం రాసింది వాల్మీకి రాసిన గ్రంథం ఉంది కదరా. ఇప్పుడు ఈ సినిమా తీసే నా లుచ్చా కొడుకులు, సినిమా తీసే డైరెక్ట్ లుచ్చా నా కొడుకులు, వాళ్ళు వాల్మీకి రామాయణం గురించి సినిమా తీస్తున్నారు కదరా. వాళ్ళు వాల్మీకి రామాయణం పక్కకు వచ్చి నువ్వు చూసారా? వాళ్ళు ఎవరా సాలే? వాళ్ళు సినిమా తీస్తున్నారు కదా, వాల్మీకి పక్కన కూర్చొని అడిగికేసి మళ్ళీ సినిమా తీస్తున్నారా కదా ప్రేక్షకులు? ఎవరా సాలే నీ కమిన్ కుత్తేగా. ఒరే గాడిద కొడక, చెప్పు దీనికి నాకు సమాధానం చెప్పు. చెప్పు అసలు ఇంకా నీ అజ్ఞానం ఎంత ఉంది చెప్పు, ముందు చెప్పు. మంచి చేస్తా నా కొడక నువ్వు. నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నావు? నీ దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉన్నాయా? భారతం ఒరిజినల్ కాపీ, ఒరే లుచ్చా కొడక ఒరిజినల్ కాపీ ఉంది కదరా. ఉంది కాబట్టే మాట్లాడుతున్నావు కదరా. ఏం నీకు చూపించాలనా? నువ్వు ఎవడరా నీకు చూపించడానికి? నువ్వు అడగడానికి నువ్వు ఎవడు సాలే? హైందవ ధర్మానికి నీకేం సంబంధం రా లుచ్చా కొడక? అది మా హైందవులకు సంబంధించింది, మా హైందవులకు చెప్తున్నాడు. నీకెందుకు రా దూలా? ఒరే ఒరిజినల్ కాపీ ఉందని చెప్పేది గీతా ప్లస్ గోరఖ్పూర్ రాసిన వాల్మీకి రామాయణం మాకి ప్రమాణ గ్రంథం, అది ఒరిజినల్. ఏం రాసాలే లుచ్చా కొడక? రామాయణాన్ని నీలాంటి హేతువాదులు, నాస్తిక కొడుకులు, కమ్యూనిస్టు లుచ్చా నా కొడుకులు వక్రీకరించి చాలా గ్రంథాలు రాశారు లుచ్చా కొడక. మాకి ప్రామాణికం ఒరిజినల్ గ్రంథం గీతా ప్లస్ గోరఖ్పూర్ వాల్మీకి రామాయణం రా లుచ్చా నా కొడక. అర్థమైందా? ఇప్పుడు ఒరిజినల్ కాపీ మాత్రం ఉందిరా. మళ్ళీ ఏం చేద్దాం చెప్పి వస్తావు? డిబేట్కి వస్తావరా? అవరా సాలేగా మళ్ళీ వస్తూ మాట్లాడతావు నువ్వు? ఉందా నీ గుద్దలు దమ్ముందా? ఒరిజినల్ కాపీని అనువదించిన కాపీ ఏదైనా ఉందా? అంటే ఇదే ప్రామాణికం, వాల్మీకి రామాయణం ప్రామాణికం అంటున్నావు, దాన్ని వక్రీకరించారు అంటున్నావు. ఆ వాల్మీకి రామాయణం ప్రామాణికం ఇప్పుడే చెప్పాను కదా ఉందని. గీతా ప్లస్ గోరఖ్పూర్ ముద్రించిన వాల్మీకి రామాయణం ఒరిజినల్. అర్థమైంది రసాలే? చెప్పు బే. ఏంటి బుర్ర తక్కువ మాటలేంటి? ఈ బుర్ర తక్కువ మాటలేంటి? గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. సిగ్గుపడు, ఏం పర్లేదు. కర్ణుడికి ఈ మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ చెక్కేస్తారు.
చెక్కుతారు. కల్కి సినిమాలో కర్ణుడి పాత్రకి ప్రాధాన్యం ఇవ్వటం నీకు నచ్చలా. ఎందుకని అనంత శ్రీరామ్ ఎందుకు నచ్చలా? అంటే కర్ణుడిని కొన్ని కర్ణుడి పాత్ర ఎలాంటిది నువ్వు చెప్పు. చెప్తాడేమో, ముందుకెళ్దాం, చెప్పరా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ఘంటాపదంగా గంటల తర్వాత కూడదు కానీ వ్యూవర్స్కి చెప్తున్నా. ఇతను 2 మాటలు మాట్లాడాడు. ఒకటి, ఇదే కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్న ఈ కృష్ణా జిల్లా గడ్డకు సంబంధించిన నిర్మాతలు దర్శకులు చేసిన సినిమాలు అని చెప్తున్నాడు కదా. సింపుల్, లెట్స్ క్రాక్ ఇట్. వీడి ఉద్దేశం లెజెండరీ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుతున్నాడు, హైందవ ధర్మానికి సంబంధించి. అది ఎట్లాగో ముందుకెళ్తే మీకు అర్థమైంది. కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్నాను కదా, నేను అదే కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నా. బెజవాడలో అనంత శ్రీరామ్ నందమూరి తారక రామారావు తీసిన సినిమాల గురించి నువ్వు ముందు మాట్లాడావు. అది వ్యూవర్స్కి కూడా చూపిస్తాను, క్లారిటీ కోసం చెప్తున్నా. ఓకే, ఇక రెండోది, తప్పుని తప్పులాగా చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో నేను పుట్టినట్టు కాదు, హైందవ ధర్మం అనేదో చెప్తున్నావు కదా, తప్పుని తప్పులా చూపించాలి, చెప్పాలి. చెప్పకపోతే హిందువు కాదంటున్నావు నువ్వు, అంతేనా? హిందువుడు అని అంటున్నావు కదా, అది నువ్వు కాదు. శ్రీరామ్, నీకు నీ హిందూ మతంలో ఉన్న బొక్కలో కనపడలేదా? తప్పులు కనపడలేదా? నీ హిందూ మతం అంత స్వచ్ఛమైన మతం అంటే తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాలంటున్నావు కదా. నీ హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ, సనాతన ధర్మంలో ఉన్న వర్ణ వ్యవస్థలో మనుషుల్ని మనుషుల్లా చూడకుండా ఒకళ్ళని బ్రాహ్మణులుగా, ఒకళ్ళు వైశ్యులుగా, ఒకళ్ళు క్షత్రియులుగా, ఇంకొకళ్ళు శూద్రులుగా. శూద్రులు ఎక్కడి నుంచి పుడతారు? మన ధర్మం ప్రకారం శూద్రులు ఎక్కడి నుంచి పుడతారు? దేని నుంచి పుడతారుగా. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి, వైశ్యులు ఎక్కడి నుంచి, క్షత్రియులు ఎక్కడి నుంచి, శూద్రులు ఎక్కడి నుంచి పుడతారు? అంటే మనిషిని మనిషిలా చూడకుండా ఒక వర్ణ వ్యవస్థలో వర్ణ వివక్ష, కుల వివక్ష ఉన్న ఈ ధర్మంలో ఉన్న ఆ పాయింట్ను నువ్వు వ్యతిరేకించవా? నువ్వు తప్పుని తప్పులాగా చెప్తావు కదా. అనంత శ్రీరామ్ తప్పుని తప్పులాగా చెప్పే తప్పుని తప్పులాగా చెప్పే హిందువు నువ్వు కదా. మంచిదే, చెప్పాలి, చెప్పు, అదే నోటితో చెప్పు. మొత్తం ఎవరెవరైతే శూద్రులు అంటున్నారో వాళ్ళందరినీ పూజారులకు చేద్దాం, మనుషులందరూ ఒకటే అని చెప్పు. సో అది ప్రేక్షకులు విన్నారు కదా వీడి మేధావితనం. ఒరే లుచ్చా కొడక, మనుధర్మశాస్త్రంలో ఉన్నది వర్ణ వ్యవస్థ అన్నావు కదా, అది వివక్ష ఎలా అవుతుందిరా లుచ్చా కొడక? అది మను ధర్మశాస్త్రంలో మను మహర్షి, ఋషిముని మహర్షి రచించిన ఒక వర్ణ వ్యవస్థ కదా. సో ఆ శూద్రుడు ఎక్కడుంటే వస్తాడు? నీకు చెప్పురా మనకు, శూద్రుడు ఎక్కడుంటే వస్తాడు? బ్రాహ్మణుడు ఎక్కడుంటే వస్తాడు? రే లుచ్చా కొడక, మహర్షి ఋషిమునుల జ్ఞానం ముందర నువ్వు ఎంతరా చెప్పు బెసాలే. ఒరే మొక్కం నుండి పుట్టాడంటే మొక్కం నుండి పుట్టినట్లా అవరా లుచ్చా? శూద్రుడు కాళ్ళ నుంచి పుడతాడంటే కాళ్ళ నుంచి పుట్టినట్లా? ఒరే లుచ్చా కొడక, దాని అర్థాలు నేను చెప్తాను వినరా బేవకూఫ్. బ్రాహ్మణుడు బ్రహ్మ మొక్కముంటి పుడతాడంటే అర్థం ఏంటో తెలుసారా నీకు? బ్రాహ్మణుడు మొక్కముంటి పుడతాడంటే జ్ఞానం, బుద్ధి అనేది, బుద్ధి ఉంటుంది కదా ముఖద్వారంలో, తలలో, ఆ బుద్ధి నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు. క్షత్రియుడు అంటావా? భుజబలం, ఏమ్రా బాగా విను, భుజబలంతో పనిచేసేవాడు, భుజబలంతో సమస్యను ఎదుర్కొనేవాడు క్షత్రియుడు అని చెప్పాడురా, అర్థం రా. మళ్ళీ వైశ్యుడు అంటావా? పొట్ట తిప్పుల కోసం వాడు వ్యాపారం, ఏమ్రా వ్యాపారం, వడ్డీలు ఇవ్వడం,
బిజినెస్ చేయడం మన పొట్టతిప్పుల కోసం 196 అబద్ధాలు చెప్పైనా వాడు వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అని వర్ణించాడు. ఇంకా క్షూద్రుడు అంటావా, కాళ్ళ నుంచి పుడతాడంటావా, దాని అర్థం ఏంటో తెలుసా? తన కాళ్ళ మీద భారం వేసి కష్టపడి పని చేసేవాడే క్షూద్రుడు అని అర్థం రా సాలే. ఇది వివక్ష కాదురా. నీకు ఇంకో మాట చెప్పన్నా, ఈ భూమి పైన, ఈ భూమి మండలం పైన నువ్వైనా నేనైనా ఎవడైనా పుట్టిన వెంటనే, తల్లి గర్భంలో పుట్టిన వెంటనే బ్రాహ్మణుడు కాడు. తల్లి గర్భంలో పుట్టిన వెంటనే క్షత్రియుడు కాడు. తల్లి గర్భంలో పుట్టిన వెంటనే వైశ్యుడు కాదు. నా కొడక, చిల్లర నా కొడక, గాడిద నా కొడక, ప్రతి మనిషి, తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి క్షూద్రుడుగానే పుడతాడు. బెస్సాలే, క్షూద్రుడుగానే పుడతాడు. వాడు పెరిగి పెద్ద అయ్యాక వాడు ఏమవుతాడు? క్షత్రియుడుగా మారతాడా, బ్రాహ్మణుడుగా మారతాడా, లేదా వైశ్యుడుగా మారతాడా, లేదా క్షూద్రుడుగానే ఉండిపోతాడా? అది వాని సామర్థ్యం మీద అవలంబనమై ఉంటుందిరా లుచ్చా కొడక. అర్థమైందా? ఇప్పుడు నీవేమంటావు అనంత శ్రీరామ్కి? రామలి ఇప్పుడు క్షూద్రులన్నీ పూజారులు చేద్దాం అని అన్నావు కదరా. ఇది అంటే వీని తెలివి. అంటే బ్రాహ్మణుడు అంటే పూజారి అనికేసి వీని పిచ్చి తెలివి, అతి తెలివి అనమాట. ఒరే లుచ్చా కొడక, ప్రశ్నగా ఒరే గాడిద కొడక, పూజారి అంటే బ్రాహ్మణుడు కాదురా లుచ్చా కొడక. జ్ఞానాన్ని బోధించే పని చేసేవాడు, జ్ఞానాన్ని బోధించే పని చేసే ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడేరా లుచ్చా కొడక. తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో పూజ చేసిన వాడు ఒకడే బ్రాహ్మణుడు కాదురా. స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టరు, పంతులు, కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ళు ఏమ్రా, గుడిలో పూజారి చేసే, గుడిలోన జ్ఞానాన్ని బోధించే అర్చకుడు, వీళ్ళందరూ బ్రాహ్మణులకు వస్తారు రా లుచ్చా నా కొడక. ఇంకా క్షత్రియుడు అంటావా? అది చెప్తాను వినరా. ఎలాగో నీకు తెలీదు, మట్టి బుర్ర నా కొడుకు, వచ్చి ఏదో పెద్ద పండితుడిలాగా మాట్లాడతావు. ఎప్పుడు సనాతన ధర్మం వదిలికేసి నాశకుడిగా, కమ్యూనిస్టుగా మారావో అప్పుడే నీ జ్ఞానం అనేది నశించి అజ్ఞాని అయి అహంకారం పెరిగింది నా కొడక. నీకు ఎదకి పెరిగింది. చెప్తాను వినరా. క్షత్రియుడు అంటావా? ఎవరెవరు వస్తారో చెప్తాను రా లుచ్చా నా కొడక. వాచ్మెన్ పని చేసేవాడు, బాడీగార్డ్ పని చేసేవాడు, పోలీస్ వ్యవస్థ, ఎస్ఐ, ఐఏఎస్, ఏమరా మిలిటరీ వ్యవస్థ, రాజకీయ నాయకుడు, దేశం కోసం జనాల కోసం రక్షణగా పనిచేసేవాడు క్షత్రియుడుగా మారతాడురా. అర్థమైందా? క్షత్రియుడు అంటే మళ్ళీ నీవు అనుకున్నట్లు రాజు అని కాదురా చిల్లర కొడక. అర్థమైందా? రాజు ఉంటాడు కదా, ఇప్పుడు పోయిన కాలంలో ఉండదు శ్రీకృష్ణదేవరాయ రాజు, ఔరంగజేబు రాజు, టిప్పు సుల్తాన్ రాజు. ఆ రాజులు కాదురా లుచ్చా కొడక. క్షత్రియుడు అంటే ఇది అర్థం రా. అర్థమైందా? వైశ్యుడు అంటావా? దాని గురించి చెప్తాను రా మట్టి బుర్ర నా కొడక. వైశ్యుడు అంటావా? ప్రతి ఒక్క వ్యాపారం చేసేవాడు, కూరగాయల వ్యాపారం చేసేవాడు, మటన్ వ్యాపారం చేసేవాడు, ₹1,00,00,000 వ్యాపారం చేసేవాడు. నీవు ఏది చేసినా వ్యాపారమే. ఆ వ్యాపారం చేసేవాడు ప్రతి ఒక్కడు వైశ్యుడు దాంట్లో వస్తాడు రా కదా. ఇంకా మిగతా వాళ్ళంతా కష్టపడి పనిచేసేవాళ్ళంతా క్షూద్రులు అని చెప్పాడు రా లుచ్చా కొడక. సో ప్రేక్షకులు, నేను చెప్పిందంత నిజమా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పిచ్చి ముండా కొడుకు, వీని తలకాయి, వీని జ్ఞానం అరికాళ్ళు కూడా లేదు వీంది. అర్థమైంది కదా. క్షూద్రులందరూ పూజారులు చేద్దామంట. పోండ్రా, ఇప్పుడు నిన్ను అడుగుతుంటా లుచ్చా నా కొడక. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కదరా, మళ్ళీ ఈ కులాలన్నీ ఎందుకు పెట్టాడరా? మళ్ళీ అందరూ సమానమే పెట్టచ్చు కదరా. మళ్ళా ఇప్పుడు నువ్వు అన్నావు కదా అనంత శ్రీరామ్కి, మళ్ళీ క్షూద్రులందరూ పూజ చేద్దాం, అందరూ సమానమే అని చెప్పు అంటే అడుగుతున్నావు కదా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో అందరూ సమానత్వంగా ఉన్నారా? అందరూ మళ్ళీ ఇవన్నీ కులాలు లేవరా రాజ్యాంగంలో? మళ్ళీ కులాలు ఎందుకు పెట్టారా? మళ్ళీ అన్ని రాజ్యాంగంలో కులాలు తీసి పడేసి అందరూ సమానమే, అందరికి ఒకటే కులమే అని చెప్పచ్చు కదరా. అందరూ బ్రాహ్మణులే అని చెప్పచ్చు కదరా.
పెట్టొచ్చు కదరా రాజ్యాంగంలో, మరి ఎందుకు పెట్టలేదురా? ఒకడు కురుబుడు, ఒకడు సాకలి, ఒకడు బీసీ, బీఏ ఇవల్ల ఎందుకు పెట్టారా? మళ్ళా ఇప్పుడు నువ్వు మన ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతుంటే ఈ ప్రశ్న అడగాలి, ఈ అవకాశం అడగాలి కదా. ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నది ఏ ధర్మం ప్రకారం? రాజ్యాంగం ధర్మం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు. సో రాజ్యాంగం అడగాలి కదరా. ఇప్పుడు రాజ్యాంగంలో మన ధర్మశాస్త్రం అమలులో ఉంటే అప్పుడు కదరా నువ్వు అడగాలి కదా ప్రేక్షకులు. అది కూడా తెలియదు లుచ్చా నా కొడుకుకి. వీడు ఏదో యూట్యూబ్లో వచ్చేసి పెద్ద జ్ఞానిలాగా మాట్లాడతాడు. వీడిని అజ్ఞానం ఎంత ఉన్నది అర్థమైంది ప్రేక్షకులు నేను చెప్పిన మాటల ప్రకారం. సో ప్రేక్షకులు వీనికి వదిలేదే లేదు. ఈ నా పిచ్చ నా కొడుకుని, లుచ్చా నా కొడుకుని, గాడిద నా కొడుకుని, వీనికి ఎన్కౌంటర్ చేస్తూనే ఉంటాను నేను. సో ప్రేక్షకులు ఇంతవరకు చూసిన ఈ వీడియో మీ అభిప్రాయం ఏమనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ మెసేజ్ని అందరికీ పంపండి. ఎందుకంటే మన హైందవులు, హిందువులు చాలా అమాయకులు. ఇలాంటి లుచ్చా కొడుకుల మాటలు నమ్మి దారి తప్పే సమస్య ఉంది కాబట్టి, ప్రమాదం ఉంది కాబట్టి ఈ వీడియో అందరికి షేర్ అయ్యేలా చేసేది మీ జవాబుదారీ కూడా. ఓకేనా? సో ప్రేక్షకులు మనమంతా ఒక్కటే. ఇలాంటి లుచ్చా నా కొడుకుల మాటలు వినకండి. అందరు కలిసి చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతకి జై.